మేము ఉదయ్ మినీ హాస్పిటల్లో ఇంతవరకు చూపించాము. ఈమెకి వెన్నుముక తల నుండి కాళ్ళ వరకు నొప్పులు ఉండేవి. వన్ సైడ్ రైట్ సైడ్ ఉంటే మేము ఉదయ్ మినీలో చూపించాము. ఒక 3 years నుంచి చూపిస్తా ఉన్నాము, తగ్గలేదు. తగ్గకపోతే మా చిన్ననాన్న గారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ ట్రీట్మెంట్ చేయించు బాగుంటది అని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పటి నుండి 3 months నుండి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఫస్ట్ మంత్ లో ఒక 15 రోజులు, తర్వాత 10 days, ఈ వారంలో ఒక వారం రోజులు ఇప్పించాము. తనకి 75% తక్కువ ఉంది అని తనే చెప్పింది. అందుకే మెడిసిన్స్ లేవు ఇక్కడ, ఇంజెక్షన్స్ లేవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని దీని మీద ప్రిఫరెన్స్ చేసి మేము తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టినాం. 100% రిజల్ట్ ఉంది. మా పేరు అడమమ్మ. ఈ కాలు నొప్పి ఉన్నదని వచ్చిన 3 నెలలు వచ్చి సారు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, తగ్గింది. అక్కడికి వెళ్ళినాం నాంపల్లికి, ఉదయం అన్నట్టు. ఈ గోళీలు వేసుకున్నప్పుడు తగ్గింది, మరి తగ్గలేదు. మా మరిది చెప్పిండు 3 నెలలు, నెలకు ఒకసారి వస్తున్నాము, ఒకసారి 15 రోజులు ఉన్నాము, ఒకసారి 10 రోజులు, ఈసారి వారం రోజులు. 70% తక్కువ ఉంది. గోళీలు వేసుకుంటాను. హనుమమ్మ గారు జహీరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడ. తనకి అప్రాక్సిమేట్ గా 75 years అట్లా ఏజ్ ఉంటుంది. ఇంకో పేషెంట్ హనుమప్ప అని, తను రెగ్యులర్ గా బ్యాక్ ఎక్ దానికి ట్రీట్మెంట్ కి వచ్చేది. తనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మాకు యాక్చువల్లీ వాళ్ళు జహీరాబాద్ లో క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ని బట్టి. సో యాక్యుపంక్చర్ ని ప్రాపగేట్ మొత్తం జహీరాబాద్ లో చేసింది వాళ్ళే. మేము చాలా క్యాంప్స్ కండక్ట్, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో మేము చాలా క్యాంప్స్ కూడా చేసినాం అక్కడ. సో రెగ్యులర్ గా వాళ్ళు అక్కడి నుంచి పేషెంట్స్ కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్లీ వీళ్ళేమో వాళ్ళ రిలేటివ్స్, హనుమప్పకి చాలా దగ్గర వాళ్ళు వదిన అవుతుంది. సో తనకి ఎప్పటి నుంచి చెప్తున్నారో తెలియదు, 3 years నుంచి తను మొత్తానికి అయితే ఏజింగ్ ప్రాసెస్ లో తనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. 2 మోకాళ్ళలో బాగా సివియర్ పెయిన్స్ ఉంటాయి. సర్వైకల్ పెయిన్ ఉంది, మళ్ళీ తర్వాత లో బ్యాక్ పెయిన్ ఉంది. సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ పెయిన్స్ చాలా ఉన్నాయి కనుక ఎక్కువ రోజులు ఉంచినాము, 15 days ఉంచినాము. ఎందుకంటే 2 sittings మనం ఇచ్చినా గానీ ఒక 15 sittings అయినా మోకాళ్ళకి 15 sittings బ్యాక్ సర్వైకల్ లంబర్ కి అవుతాయి అని చెప్పి 15 days చేసినాం. అప్పటికే కొంచెం రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ కోర్స్ లోనే కొంతవరకు బెటర్ ఉన్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ 20 days గ్యాప్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి ఒక 10 days లో మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు థర్డ్ కోర్స్ ఇప్పుడు 1 week ఉంటున్నారు. 1 week అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నారు. మాక్సిమం గా రిలీఫ్ వచ్చింది. మోకాళ్ళలో చాలా మంచి రిలీఫ్ వచ్చింది తనకి. మోకాళ్ళు 2 మోకాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు. అంతే కదమ్మా, మోకాళ్ళలో నొప్పి చాలా మటుకు తగ్గింది తనకి. సర్వైకల్ కూడా చాలా రిలీఫ్ వచ్చింది. ఇంకా ఉన్నదంతా బ్యాక్ లో కొంచెం నొప్పి, నడుములో కొంచెం ఉంది నొప్పి. మెడ నొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి ఈ 3 months లో తనకి. అండ్ నడుములో కూడా రిలీఫ్ ఉంది, కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు. మేబీ ఇంకా 1 or 2 courses. ఈ కోర్స్ లో మాక్సిమం మేము బ్యాక్ కి కాన్సన్ట్రేట్ చేసినాం. నీస్ కి అసలు పెట్టినా లేదు, ఎప్పుడు 1 or 2 సిట్టింగ్స్ పెట్టినాము. మిగతా అంతా బ్యాక్ కే పెట్టినాము సరే. సో బ్యాక్ లో కొంచెం సివియర్ గా ఉంది కనుక కొంచెం టైం పడుతుందేమో. అదర్వైజ్ సర్వైకల్ కానీ మోకాళ్ళు కానీ మాక్సిమం గా తగ్గింది. అంటే ఈ ఏజ్ లో కూడా మనం ఆస్టియోఆర్థరైటిస్ ని కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబర్ స్పాండిలోసిస్ కానీ ఆల్మోస్ట్ 3 years నుంచి సఫర్ అవుతున్నారు తను. అండ్ రెగ్యులర్ గా మెడికేషన్ తీసుకున్నారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ సన్స్ ఇద్దరు కూడా అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు ఆమెకి. సో అన్ని అంటే ఫస్ట్ మనకు తోచిందే హాస్పిటల్కి వెళ్ళడం. వాళ్ళు ఓమ్ని హాస్పిటల్కి అక్కడిక్కడ వెళ్ళినారు, ఆర్థోపెడిషన్స్ చూపించినారు, ఎవరెవరిని కన్సల్ట్ చేయాలో వాళ్ళు చేసినారు. కాకపోతే మనకు తెలిసిందే, మనకు మెడిసిన్స్ వాడినప్పుడు రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బంద్ చేయగానే యాజ్ ఇట్ ఈస్ పెయిన్ ఉంటుంది. అంటే డిసీజ్ తగ్గట్లే, ఎక్కడ ఓన్లీ పెయిన్ సప్రెస్ చేస్తున్నాం అన్న వాళ్ళ పట్ల. ఇన్ని సంవత్సరాలు తను అట్లాగే బాధపడుతూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చినాక తనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అయింది. తను ఇప్పుడు ఇండిపెండెంట్ గా కూర్చోగలుగుతుంది, లేవగలుగుతుంది, తన పనులు తను మంచిగా చేసుకోగలుగుతుంది, హ్యాపీగా చేసుకోగలుగుతుంది. కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ కాకుండా. ఎటువంటి టాబ్లెట్స్ లేవు 3 months నుంచి కదమ్మా. 3 నెలల నుంచి మందులు ఏమైనా వాడుతున్నారా? 3 నెలల నుంచి మందులు కూడా స్టాప్ చేసేసినాము. ఆల్మోస్ట్ ఏమీ మెడిసిన్స్ లేకుండా ఇప్పుడు హ్యాపీగా తన కాళ్ళ నొప్పులు అయితే కంప్లీట్ గా తగ్గినాయి. సర్వైకల్ కూడా పూర్తిగా తగ్గింది, చాలా మటుకు తగ్గాయి సర్వైకల్ కూడా. ఇంకా ఓన్లీ బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, మేబీ నెక్స్ట్ కోర్స్ లో అది కూడా పూర్తిగా పోతుంది. సో ఈ ఏజ్ లో కూడా మనం డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేయగలుగుతాము, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం యాక్యుపంక్చర్ లో. ఏజ్
ఏజ్కి నిమిత్తం లేదు, స్టేజ్కి నిమిత్తం లేదు. మేము ఇప్పటికీ కూడా పేషెంట్స్ వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం మేము. అది మెడికల్ ఎథిక్స్ కి అగేన్స్ట్ అయినా కానీ, ఏ ఏజ్ అయినా, ఎంత క్రానిక్ ఉన్నా, ఎంత సివియర్ ఉన్నా యాక్యుపంక్చర్ లో మేము రిలీఫ్ ఇవ్వగలుగుతాము. సర్జరీ లైఫ్ టైం కి అబార్ట్ చేయగలుగుతాము, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. మోకాళ్ళ నొప్పుల గురించి అయితే, సర్వైకల్ అయినా. మేము ఈ 36 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్యుపంక్చర్. ఈ 36 years లో ఏ ఒక్క పర్సన్ ని కూడా నేను సర్జరీకి పంపించలేదు. అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు 36 years లో మోకాళ్ళ సర్జరీ కానీ, మెడ సర్జరీ కానీ, మెడలో డిస్క్ లామినెక్టమీ డిస్కెక్టమీ కానీ, ఈవెన్ లంబర్ కెనాల్ స్టెనోసిస్, సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ లో లేదా 3rd degree 4th degree ఆస్టియోఆర్థరైటిస్ నీలో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు సర్జరీకి పోవాల్సిన అవసరం పడలేదు. అది మా గొప్పతనం కాదు, ఇట్ ఈస్ అంటే ఆ గొప్పతనం అంతా యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్ కి అంత మంచి పొటెన్షియల్ ఉంది. మనం ఇప్పుడు పెయిన్ తగ్గించడమే కాదు, అది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. మనం తనకి లైఫ్ లో మళ్ళీ ఆ పెయిన్ రాకుండా మనం చేయగలుగుతాం. మోకాళ్ళ నొప్పులు లైఫ్ టైం మర్చిపోయేంత మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం యాక్యుపంక్చర్ లో. ఇప్పుడు ఈ 3 నెలల్లో తగ్గింది కదా తనకి, తన ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని యాక్యుపంక్చర్ ని గుర్తుపెట్టుకుంటుంది. అంత మంచి రిజల్ట్ మేము యాక్యుపంక్చర్ లో ఇవ్వగలుగుతాం. అట్లాగే చేస్తున్నాం. ఈ 36 years లో మేము చేసిన వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాబ్లం కి మళ్ళీ రిపీట్ అయిన వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. అంత మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం యాక్యుపంక్చర్ లో. బికాస్ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేయగలిగింది ఒక థెరపీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ యాక్యుపంక్చర్. మిగతా అన్ని థెరపీస్ లో మనం ఓన్లీ సప్రెస్ చేస్తాం, లేదా డీజనరేటివ్ ప్రాసెస్ అయిన తర్వాత సర్జికల్ గా రిమూవ్ చేయగలుగుతాం. కానీ దానికి ఒక ప్రత్యామ్నాయ మంచి రిజల్ట్ ఇవ్వగలిగే థెరపీ అయితే డెఫినెట్ గా యాక్యుపంక్చర్. అదర్వైజ్ ఏ మెడిసిన్స్ ఇచ్చినా చుట్టుపక్కల వాపు తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది తప్ప డిసీజ్ తగ్గదు. డిసీజ్ ని మనం రూల్ అవుట్ చేయలేము, డీజనరేటివ్ ప్రాసెస్ ని స్టాప్ చేయలేము. అట్లీస్ట్ అలోపతి గురించి నాకు తెలుసు కనుక అలోపతి డాక్టర్ గా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అలోపతిలో మేము ఓన్లీ డీజనరేటివ్ ప్రాసెస్ ని స్టాప్ చేయలేము, ఓన్లీ పెయిన్ ని సప్రెస్ చేయగలుగుతాం, ఎడియోని తగ్గించగలుగుతాం, నొప్పిని తగ్గించగలుగుతాం, కానీ డిసీజ్ ని క్యూర్ చేయలేము. అల్టిమేట్లీ మేము సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఈ ఏజ్ లో కూడా సర్జరీ పంపిస్తాం మేము. కానీ తనకి లైఫ్ టైం అబార్ట్ చేయొచ్చు, సర్జరీ అవసరం లేకుండా, మళ్ళీ తర్వాత ఎటువంటి మందులు లేకుండా హ్యాపీగా లైఫ్ గడిపేంత అవకాశం యాక్యుపంక్చర్ ఇస్తుందండి.